ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 20 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎస్తేరు గ్రంథం 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన హస్తాలు మీకు తోడై ఉన్నాయని మీరు ఎరుగుదురా? ఆయన తన వాగ్దానానికి కట్టుబడి ఉన్న దేవుడు. ఆయన ఎన్నడూ మీ విషయంలో ఎప్పుడు మాట తప్పడు. తన మాట భూమి ఆకాశం గతించిపోయినా మీ విషయంలో ఎన్నడూ ఆ మాట గతించిపోదు. నిశ్చలమైన మాట ప్రభువారు మీకు దయచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో పోరాటంతో కూడిన జీవితాన్ని ఒకవేళ మీరు భారంగా అనుభవిస్తున్నారేమో, భారంగా మీ జీవితం గడిచి వెళుతుందేమో. అయితే దేవుడు సర్వశక్తిగల దేవునిగా ఈ ఉదయకాలం మీకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. అద్భుతమైన లేఖన భాగం. ఇక్కడ ఒక అరణ్య మార్గం కనబడుతుంది. అక్కడ ఒక యవతే అనబడిన ఒక యువతి కనబడుతుంది. ఆ యువతి ఎవరు? తన ప్రియుని మీద ఆనుకున్నదట. అరణ్య మార్గములో ఆ యువతి, ఆ ప్రియురాలు నడుస్తూ ఉన్నదట. ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ మార్క్. ఆ యువతి ఎవరు? ఐగుప్తు దేశంలో ప్రభు యొక్క అద్భుతమైనటువంటి మహిమ, అద్భుతమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు చూసినటువంటి ఆ ఐగుప్తు రాజు, ఆ ఫరో, అలాగే అతని యొక్క సేవకులు ఇజ్రాయేలు ప్రజల్ని తమ దేశముల నుండి వెళ్ళిపోమని బలవంతంగా పంపించారు. వారి ద్వారా దేవుడు చావు దెబ్బగొట్టాడు ఐగుప్తీయుల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అంగరంగ వైభవంగా బయలుదేరిన ఆ ఇశ్రాయేలు, ఆ సమాజం ఒక ప్రియురాలుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన ఆ ప్రియురాలు తన ప్రియుని మీద ఆనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనుకోవడం అంటే ఆయన మీద ఆధారపడడం అని అర్థం. ఆయన మీద మనం ఆధారపడితే అరణ్య మార్గములో నడిచి వచ్చిన ప్రియురాలు ఎంత క్షేమముగా కనాను దేశానికి చేరుకుందో, మనం కూడా ఈ లోకయాత్ర చాలించి పరమ కనాను దేశానికి వెళ్ళేంత వరకు క్షేమముగా ఈ లోకమనే అరణ్యములో నడిచి వెళ్ళగలము. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో ఈ యువతికి అనగా ఇశ్రాయేలు సంఘానికి ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు. నీరు లేక అలమటిస్తున్నప్పుడు బండలో నుండి వారి కోసం దేవుడు నీళ్లను తీసుకుని వచ్చాడు. సముద్రమంతా సమృద్ధిగా ఆ నీళ్లు ఆ బండలో నుండి బయలుదేరినాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు తన సొంత పనుల కోసం, బట్టలు వాష్ చేసుకోవడం కోసం, స్నానం చేయడం కోసం సుమారుగా 25 నుండి 30 లీటర్ల నీళ్ళని వాడుకొనగలడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం కాల్బలం
6 లక్షల మంది, వారి భార్యలు మరొక 6 లక్షల మంది, 12 లక్షల మంది. ఒక్కొక్క జంటకి నలుగురేసి పిల్లలు మనం లెక్కించుకున్న దేవుని బిడ్డలారా, వారు 24 లక్షల మంది ఉన్నారు. ఇటు జంటలు 12 లక్షల మంది ఉన్నారు, వెరసి 36 లక్షల మంది. వారితో బయలుదేరిన మిశ్రిత జనం 4 లక్షల మంది అనుకుంటే సుమారుగా 40 లక్షల మంది. ఎన్ని నీళ్లు కావాలి, ఎన్ని వాటర్ ట్యాంకర్లు కావాలి. కానీ దేవుడు అద్భుతంగా బండలో నుండి నీళ్లు తీసుకొచ్చాడు. ఆశ్చర్యం కాదు, అద్భుతం కాదు. అవి ఏరులై పారుతున్నాయి. వారి యొక్క గాడిదలేమి, వారి యొక్క పశువుల మందేమి, గొర్రె మేకల మందేమి, దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఆ నీరు త్రాగి బ్రతికినాయి. విస్తారమైన నీరు. వారికి ఆహారం లేదు. దేవుడు ఆకాశం నుండి దేవదూతల ఆహారాన్ని కురిపించారు. ఆశ్చర్యకరమైన రీతిలో వారు బ్రతికారు. వారి కాలు వాయలేదని బైబిల్ చెప్తుంది. వారు తొడుక్కొని వస్త్రాలు అది చినగలేదని, మాసిపోలేదని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వారలారా, ఆ ఎండలో చిన్న పాపలతో వారు ఎలా ఉండగలిగారు? దేవుడే వారికి మేఘస్తంభంగా మారాడు. రాత్రి వారికి ఎంత కరెంటు కావాలి, కానీ అగ్ని స్తంభం వారికి వెలుగునిచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వారిని నడిపిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విధానంలో వారిని తోడుకొని వెళుతున్నాడు. అరణ్య మార్గములో ఆ ప్రియుని మీద ఆ ఇశ్రాయేలు కన్యక లేదా ఆ ఇశ్రాయేలు సంఘం, ఆ ప్రియురాలు ఆనుకొనినందువలన వారికి ఏమీ తక్కువ కాలేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద అనగా మన ప్రియుని మీద మనం ఆనుకున్నట్లయితే మీకేమీ తక్కువ కాదు. మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు. మీరు పైవారిగా ఉంటారు, క్రిందివారిగా ఉండరు. మీ ఎదుటికొచ్చిన శత్రువులు 7 త్రవల గుండా పారిపోతారు. మీరు అనేక జనములకు అప్పిస్తారు, అప్పు చేయరు. యెహోవా రాఫా అనబడిన ఈ పరమ వైద్యుడు మీతో ఉండి ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్గా మారిపోయి స్వస్థత, అద్భుతమైనటువంటి కృపతో మిమ్మల్ని నింపి ఆయన బాగు చేస్తారు. అవును, ఆ ప్రియుని మీద మీరు ఆనుకుంటారా? ఈ దినమే మీ సమస్యలకు దేవుడు అంతం పలకబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని ఆయన చేయబోతున్నాడు. ఆయన యందు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండండి. గొప్ప దీవెనల వర్షాన్ని మీరు పొందుకొని తీరుతారు. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దర్శించి బలపరిచి స్థిరపరిచినందుకు వందనాలు. మీ నామం మహిమనందునుగాక. ఇశ్రాయేలు కన్యక మీ మీద ఏ విధంగా ఆనుకొనినదో మేమును ప్రభువా మీ మీద ఆనుకొనుచున్నాం. నీవే మా ఆధారమని ఒప్పుకొనుచున్నాం. నీవే మా ఆశ్రయమని ఒప్పుకొనుచున్నాం. ప్రభువా, ప్రశస్తమైన కృపచేత మమ్మల్ని నింపి బలపరిచి దీవించుమని, మా ప్రియుల మీద విశేషమైన కనికరాన్ని మీరు కుమ్మరించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.